సో హాయ్ గైస్, నేను చెప్పినాక చెప్పు. మేము ఇప్పుడు బిదర్లో ఉన్నాం. సో మేమందరం ఇప్పుడు మా అక్క వాళ్ళ ఫామ్కి వెళ్తున్నాం, పపాయ ఫామ్. ఇది ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళాక మేము అక్కడ ఇంకా ఫుడ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాము. సో నేను వెళ్ళాక మీకు ఇంకా మిగతా బ్లాగ్ చూపిస్తాను. మేమైతే క్రికెట్ ఆడతాం. సో వీళ్ళందరూ వెనకాల డాగ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్న డాగ్ని దీంట్లో దేవాలా దాంట్లో దేవాలా అని అడుగుతుంది. మేము డెఫినెట్గా వద్దని చెప్తాం. మధ్యలో మాకు టైం దొరికితే మేము మా బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ చిన్న బోరింగ్ అనిపించింది, చాలా క్యూట్గా ఉంది, చూడండి మీరు కూడా. నెక్స్ట్ మేము ఇక్కడ వెళ్తున్నాము. ఇంకా అది ఎట్లా అంటే తెలంగాణ బార్డర్లో అనమాట ఇప్పుడున్న ఫామ్, పపాయ ఫామ్. యాక్చువల్లీ వీళ్ళు కర్ణాటక బీదర్. సో ఇప్పుడు వీళ్ళ ఫామ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కొంచెం ఒక 15-20 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది వాళ్ళ ఇంటి నుండి. సో దట్ ఇన్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది అనమాట. సో మేము ఇట్లా షార్ట్ కట్లో వెళ్తున్నాం. మా వెహికల్లో వీళ్ళందరూ ఉన్నారు. చింకు, కార్తీక్, మా పెద్దనాన్న, ఇంకా రాహుల్, మేమందరం ఒక కార్లో వెళ్ళాం. ఇంకా 2 కార్స్ వెనకాల వస్తున్నాయి. సో ఫైనల్గా వచ్చేసాం ఇక్కడికి. సో మా పెద్దనాన్న బోర్ వచ్చిందా లేదా, ఆన్ అవుతుందా లేదా అని చాలా పంచువల్ అనమాట. సో ఆయన అడుగుతున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ కార్స్ రావడానికి. సో అప్పటి వరకు వీళ్ళిద్దరూ క్రికెట్ ఆడదామని ప్లాన్ చేసుకున్నారు. రాహుల్ చిన్న బాబుతో క్రికెట్ ఆడుతున్నాడు, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసారు వీళ్ళు. ఫైనల్గా సెకండ్ కార్ కూడా వచ్చేసింది. సో వీళ్ళందరూ క్రికెట్ ఆడుతున్నారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ లేడీస్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి, కుకింగ్ చేయడానికి. ఇక్కడ మా అక్కని చూడండి, ఏం చేయదు, జస్ట్ పాలు కాగబెట్టింది అంతే 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 చేసింది వీడియోలో రావడానికి మా పెద్దమ్మ. సో మంట రావడానికి ఇవన్నీ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మా అమ్మ. సో ఇక్కడ ఏదో చేస్తున్నట్టు చేస్తుంది కానీ ఏం చేస్తలేదు, ఇది మాత్రం నిజం. నెక్స్ట్ ఇంకో దీనికి ఏదో తేనె దొరికిందని చెప్పేసి చాలా దూరం నుంచి ఆ కార్నర్ నుంచి తీసుకొని వచ్చింది, కానీ పాపం దాంట్లో తేనె ఏం లేదు, అది ఎంటీది. సో బాగా డ్రై కూడా అయిపోయింది, అది ఎప్పుడుదో కావచ్చు మేబీ. చూస్తున్నారు, వాళ్ళకి అసలు ఏమీ దొరకలేదు దాంట్లో. ఇక్కడ మిగతా మళ్ళీ ఇంకా వీళ్ళందరూ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ముచ్చట్లు. మా దాంట్లో మస్ట్ అండ్ షుడ్ ఉండేవి ముచ్చట్లు అనమాట. సో వీళ్ళందరూ ముచ్చట్లు పెడుతున్నారు. అయిపోయాక ఇక్కడ ఏదో రైస్ ఇది రైస్ అనమాట, రైస్ చేస్తున్నాం. ఇది మా అక్క వాళ్ళ డాగ్, జర్మన్ షెపర్డ్ అనమాట, దాని పేరు రాకీ. ఈయన మంచిగా తిన్నాడు, ఇప్పుడే కార్లో నుంచి బయటకు వచ్చిండు. విత్ వీల్ మొత్తం 24 hours ఆ డాగ్తోనే ఆడతారు. నన్ను అయితే అసలు ఆడిపించుకోలేదు, నేను ఓన్లీ జస్ట్ ఫీల్డింగ్ చేసిన వెనకాల అంతే. ఏదో టైంకి అట్లా ఓన్లీ బ్యాటింగ్కు ఇస్తారని పోయినా కానీ నేనేం ఆడలేదు. సో ఫైనల్గా ఇక్కడ పపాయాస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది 20 acres అనమాట. సో మొత్తం పపాయ ఫామే అనమాట. సో దీంట్లో చాలా రైప్ అయిన పపాయాస్ డైరెక్ట్ ట్రీకే రైప్ అయిపోయినాయి ఆ ఫ్రూట్స్ అన్నీ. సో కొంచెం తెంపాము మా ఇంటికి తీసుకెళ్ళడానికి. చాలా బాగుండే, అసలు స్వీట్గా చాలా అంటే చాలా రైప్ అయిపోయినాయి అన్నీ. సో ఫైనల్గా నేనైతే ఒక 2 తెంపిన. ఇంక ఇప్పుడు డాన్స్ అనమాట. మావాడేదో సర్కస్ చేస్తున్నాడు కింద. సో వాడు చాలా బాగా డాన్స్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ మన దాంట్లో డెఫినెట్గా ఏదైనా ఎండింగ్లో డాన్స్ చేయడం అనేది మస్ట్ అనమాట. సో ఇంకా అయిపోయింది రైస్ వ్లాగ్. ఇక్కడికి అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంకా. సో ఇదైతే ఒక షార్ట్ వ్లాగ్ అనమాట, ఫామ్ డే వ్లాగ్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చకపోయినా మళ్ళీ చేశాను. సో మీకు ఇంకా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ అను. బాయ్.